హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ గుంటూరు టు వేసే వ్లాగ్స్. ఈరోజు వచ్చి కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు బీటర్ కనిపించింది ఆన్లైన్లో. యాక్చువల్గా అది $20+ అలా కనిపించింది. ఆన్లైన్లో ఆఫ్లైన్లో చూస్తే వాల్మార్ట్లో $15 అలా ఉందని తీసుకున్నాను. కానీ అదేనే ఎక్కువ ఉన్నాయి ఎక్స్ట్రాస్. దీనికి బీటర్స్ ఒకటే ఆప్షన్ ఉంది, సో ఇది తీసుకున్నాను. కానీ వర్తబుల్ అనే ఉంది, బాగానే యూజ్ అవుతుంది. ఇంకా కేక్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా నేను ప్రీవియస్ వీడియోస్లో గుంటూరు నుంచి యూఎస్కి నా ట్రావెల్ ఎలా జరిగిందో చెప్దాం అనుకున్నా. మా ఫస్ట్ ప్లాన్ వచ్చి వేరే స్టేట్కి ప్లాన్ వేసుకున్నారు మా హస్బెండ్. అది ఇంకో టైం ట్రై చేద్దానే లోపు ఆల్టర్నేట్గా H1B అప్లై చేశారనమాట. మా పాప ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నాకు డెలివరీ అయ్యాక కన్ఫర్మ్ అయింది లాటరీది. డెలివరీ టైం ముందుకి అప్లై చేశారు H1B కూడా వేస్తానని, వేరే ఎగ్జామ్ రాస్తాను. అసలు దానికన్నా ముందు ఉండి మాది యాక్చువల్గా గుంటూరు కాదనమాట. గుంటూరుకి నస్రాబాద్కి మధ్యలో ఉన్న విలేజ్. మా స్టడీస్ కోసం మా డాడీ నేను 5th ఉన్నప్పుడే, 6th ఎగ్జాక్ట్గా 6th ఉన్నప్పుడు గుంటూరు మూవ్ అయ్యాము. నేను 5th నుంచి 10th దాకా హాస్టల్లో చదివాము. ఎందుకంటే మాది హై స్కూల్ వచ్చి ఊరు చివరి నుండి అనిద్ది అనమాట. మేము ముగ్గురం అంత దూరం వెళ్ళలేమని మా అక్కని నన్ను హాస్టల్లో వేశారు మా డాడీ మా మమ్మీ. హాస్టల్ వచ్చి అనమాట, అది రెసిడెన్షియల్ది, గవర్నమెంట్ హాస్టల్స్. అది ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి మేము జాయిన్ అయ్యే టైంలో. నాతో ఎండ్ అనమాట ఎగ్జామ్స్. నాతో లాస్ట్ పెట్టారు ఎగ్జామ్స్. నా తర్వాత నుంచి లోటస్ సిస్టమ్స్ పెట్టారు. మా అక్క జాయిన్ చేసి తర్వాత నన్ను జాయిన్ చేశారు. మీ ఇద్దరం 10th దాకా హాస్టల్. అదే నేను ఆ హాస్టల్ దెబ్బకి నెక్స్ట్ ఇంటర్ నుంచి నేను హాస్టల్లో జాయిన్ అవునన్నా. ఇంక మా డాడీ ఇంటి దగ్గర అప్పుడే NRI క్యాంపస్ పెడితే మా ఇంటి దగ్గరే అప్పుడు జాయిన్ అయ్యాను. అది నా కోసమే పెట్టినట్టున్నారు అనుకుంటా. నేను చదివిన 2 yearsకి ఆ క్యాంపస్ తీసేశారు. ఏదో రెంట్ ప్రాబ్లమ్స్ వచ్చి. స్కూల్ కూడా ఉండాలి యాక్చువల్గా అక్కడ. స్కూలు కాలేజ్ 2 తీసేసి వేరే బ్రాంచ్కి మూవ్ చేశారనమాట. మా ఊర్లో నేను 4th దాకే చదివాను యాక్చువల్గా. తర్వాత హాస్టల్లో ఉన్నప్పుడు, హాస్టల్ ఏంటంటే వేరే డిస్టిక్, ప్రకాశం డిస్టిక్లో చదివాను. 6 years ఉన్న వాళ్ళ దెబ్బకి హాస్టల్ మీద ఇరిటేషన్ వచ్చింది. మా అక్క అయితే 11 ఇంటర్మీడియట్ కూడా హాస్టల్లోనే చదివింది. ఇంకా నేను బీటెక్ డే స్కాలర్కి వెళ్ళాను బీటెక్. మా అక్క ఇంకా మా తమ్ముడిని అయితే మీ ఇద్దరం హాస్టల్లో ఉన్నాను, వాడిని ఒక్కడిని ఇంటికాడ నుంచే చదివించారు. బీటెక్ డే స్కాలర్కి వెళ్తున్నప్పుడు ఒక ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్, సెమ్ ఎగ్జామ్స్ వస్తాయి అనగా అనుకోకుండా సడన్గా నా మ్యారేజ్ అయిపోయింది. ఇంకా సెమ్ 2 ఎగ్జామ్స్ ఉన్నానుగా మిడిల్ ఎగ్జామ్ అయిందన్నమాట. నేను మా హస్బెండ్ అప్పటికే బెంగళూరులో జాబ్ చేస్తుంటే నేను బెంగళూరు వెళ్ళి అప్పుడు 2 ఎగ్జామ్స్ గ్యాప్ వచ్చినాయి అనమాట. 10 days పైన అలా 10 days పైన అబోవ్ పట్టినట్టుంది. ఐ థింక్ ఏప్రిల్ ఎగ్జామ్స్ 2 జరిగితే మేలో 2 జరిగినాయి. నేను మళ్ళీ రావచ్చని వెళ్ళి 2 ఎగ్జామ్స్కి బెంగళూరు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యి వచ్చాను. అసలుకి ఏ ఊరు వెళ్ళకూడదన్న థాట్ ఉన్నదాన్ని ఫస్ట్ మా ఊరు నుంచి గుంటూరు నుంచి బెంగళూరుకి మూవ్ అయ్యాను. ఫస్ట్ టైం నేను మా గుంటూరు నుంచి మూవ్ అయ్యాక ఏ ఊరు వెళ్ళేదాన్ని కాదు. ఈవెన్ మా రిలేటివ్స్ ఊరికి కానీ ఎవరి ఇంటికి వెళ్ళను నేను అసలుకి, మా మమ్మీ మా డాడీని వదిలిపెట్టి. ఫస్ట్ టైం వెళ్ళేసరికి చాలా అసలుకి ఏడుపు వచ్చేసింది. నేను బెంగళూరు వెళ్ళేటప్పుడు మా అక్క లేదు, ఇంకా మా మమ్మీ మా డాడీ నాతో వచ్చారు. కానీ మా అక్క తమ్ముడు కూడా వచ్చాడు, మా అక్క మాత్రం రాలేదు. అప్పుడు మా పెద్ద అత్తయ్య తీసుకెళ్ళి మా నాన్న వాళ్ళ చెల్లి వెళ్తే మా అక్క నేను చిన్నప్పటి నుంచి కలిసే ఉండేవాళ్ళమి. ఫస్ట్ టైం మా అక్క అప్పుడే వెళ్ళాను. నేను అసలు నాకు వెళ్ళాలని థాట్ ఉండదు. పెళ్ళి కూడా సడన్గా అయ్యేసరికి అందరు నా ఫ్రెండ్స్తో చెప్పేదాన్ని అనమాట, నా మ్యారేజ్ అంత ఈజీగా జరగదు, మా అక్కది ఉంది, తర్వాత అయ్యాక ఎప్పుడుగో
5 to 6 ఇయర్స్ అయ్యాక చేస్తారనుకునేసరికి ముందు నాకే అయింది. అందుకే మా ఫ్రెండ్స్ అందరూ ఎగతాళి చేస్తూ ఉంటారు. నాకు కాదు అన్నావు అందుకే ముందు నీకే అయ్యిందని. వాళ్ళు షాక్ అయ్యారనమాట. ఏడ్చేశారు నా పెళ్ళప్పుడు పాపం. ఎందుకంటే మా బ్యాచ్‌లో అందరికంటే నేనే చిన్నదాన్నని, ముందు నాకే అయ్యిందని ఏడ్చారు పాపం వాళ్ళు కూడా నా మ్యారేజ్‌కొచ్చి. బెంగుళూరులో నాకు నేను తొందరగా అడ్జస్ట్ చేసుకోలేను ఎన్విరాన్మెంట్‌ని. బెంగుళూరులో వచ్చి అది బెంగుళూరులో అలవాటయ్యేసరికి చాలా డేస్ పట్టిందనమాట. నాకు ఉన్నాను ఫస్ట్ ఎగ్జామ్స్‌కని ఇంటికొచ్చాను. మళ్ళీ అలా అయిపోయాక గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసుకుంటా నేను ఎగ్జామ్స్‌కని ఇక్కడ పెట్టుకుంటా ఉన్నా. అక్కడ బెంగుళూరు లొకేషన్ నాకు అంత తెలీదని. సరే అని మా హస్బెండ్ కూడా అక్కడే రాసిరన్నప్పుడు నేను తిరుగుతూ ఉండేనాము. ఫస్ట్ ఫెస్టివల్ వచ్చినప్పుడు డిసెంబర్ క్రిస్మస్‌కి ఆ ఫస్ట్ ముందు అప్పుడే అనిపించింది మా హస్బెండ్‌తో నేను కొంచెం ఎక్కువ రోజులు ఉండేసరికి మా హస్బెండ్ వదిలిపెట్టొచ్చిన ఫస్ట్ టైం ఏడ్చాను మా మామయ్యని వదిలిపెట్టొచ్చాక. క్రిస్మస్కి వచ్చే ముందు అలా సెటిల్ అవుతున్నాను అనగా బెంగుళూరులో నా దురదృష్టం ఏంటంటే కరోనా అప్పుడే స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ సమ్మర్ మార్చిలో అలా నేను బెంగుళూరులో వేరే హౌస్ మూవ్ అవుదామని ప్లాన్ అయ్యి మూవ్ అయ్యాం కూడా. మూవ్ అయిన 1 వీక్‌కి ఇంకా కరోనా వచ్చి మా హస్బెండ్ ఇలానే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. ఒక 10 డేస్ నేను నెక్స్ట్ వీక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాను అని చెప్పి జస్ట్ అలా రెస్టారెంట్కి వెళ్ళి అప్పుడే అనమాట లాస్ట్ వెళ్ళటం. కరోనా దెబ్బకి 3-4 మంత్స్ ఎలా అయిపోయినాయో కూడా తెలీదు. మా తమ్ముడు మా మావయ్య ఉంటున్నాడు అని సంగతి తెలియక వాడికి కాలేజ్లో హాలిడేస్ ఇచ్చేసరికి వచ్చేసాడనమాట బుక్ చేసుకొని. మా మావయ్య ఉండట్లేదు నేను ఒక్కదాన్నే ఉంటున్నాను అనుకొని వాడు వచ్చి స్టక్ అయిపోయాడు అనమాట మా దగ్గర 3-4 మంత్స్. 3-4 మంత్స్ స్టక్ అయ్యి ఇంకా ఎక్స్టెండ్ అవుతూ ఉంది అది లాక్డౌన్ అయ్యాక జూన్లో అలా ఫస్ట్ ఓపెన్ చేశారనమాట ట్రావెల్స్ ఓపెన్ చేస్తే అప్పుడే మా తమ్ముడిని ట్రైన్లో బుక్ చేస్తే వెళ్ళాడు. పాపం వాడు 3-4 ఉండేసరికి వాడు ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు ఎన్ని రోజు నాకు ఎన్నిసార్లు ఉన్నా కూడా కొత్తగానే ఉండిద్ది అనమాట. మా పేరెంట్స్ వదిలి వెళ్ళాలన్నా ఏడుపు వచ్చేసిద్ది. ఇంకా వాడు అప్పుడు వెళ్తే పాపం బాగా ఏడ్చేసాను. అప్పుడు కూడా ఫుడ్ బయట తినకపోయేసరికి ఇంక నేనే ఇంట్లో ప్రిపేర్ చేసి వాడికి పంపించాను. వాడితో బాగా స్పెండ్ అయ్యేదన్నమాట నాకు. కరోనానే అనిపించేది కాదు. నేను ఈవినింగ్ అలా వాకింగ్కి వెళ్ళేదాన్ని వాడితో పాటు. ఒక్కోసారి మా మామయ్యకి వర్క్ లేకపోతే మా హస్బెండ్కి మేము ముగ్గురం వెళ్ళేవాళ్ళం వాకింగ్కి. వేరే హౌస్ దగ్గర అక్కడ రైల్వే ట్రాక్ ఉండేది. అందరూ వాకింగ్ చేసుకుంటూ ఉంటారు బెంగళూరులో. అది కొంచెం గ్రీనరీగా ఉండేది. కొంచెం కేరళ సైడ్ లాగా చెట్లు ఎక్కువ ఉంటాయి. చాలా బాగుండిద్ది. అంత బాగానే అది బాగా అలవాటు అయ్యేకునేసరికి ఇంకా కరోనా టైం మా హస్బెండ్ కూడా దాని పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోతుంది రెన్యువల్ చేయించుకోవాలనేసరికి నేను రెన్యువల్ చేయాలన్నారని మా ఊరు వెళ్దామని అనుకున్నా. ఫస్ట్ టైం మా హస్బెండ్ ఊరు నేను ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు సరే అని ఇంకా మేము మా ఊరు బయలుదేరాము. నెక్స్ట్ వీడియోలో అది అక్కడి నుంచి నా ట్రావెల్ ఎలా జరిగిందో చెప్తాను. ఈరోజు కేక్ ట్రై చేశాను. లాస్ట్ టైం న్యూ ఇయర్ రోజు చేశాను, బాగా వచ్చింది. అందుకని ఈసారి ట్రై చేశాను. యాక్చువల్లీ ఇది ఫ్లాప్ అయిందనమాట. ఇదే బెస్ట్ది. అంత అనిపించలేదు కేక్ లాస్ట్ టైం చేసినట్టు. నార్మల్గా చేస్తేనే బాగుంది నాకు. అది సెట్టింగ్స్ ప్రాబ్లం. ఎందుకంటే బౌల్ నేను సరిగ్గా పెట్టలేదు అనుకుంటా. ఓవెన్లో అంత బేక్ అయినట్టు అనిపించలేదు. ఈసారి నెక్స్ట్ టైం చేసినప్పుడు చూపిస్తాను. అప్పుడు బాగా నేను హ్యాండ్తోనే చేసినప్పుడే చాలా స్పాంజీగా వచ్చినాయి అనమాట. ఈసారి అంత అనిపించలేదు. మా హస్బెండ్ని కూడా పెట్టకుండా పడేసాను. అంత అనిపించక డ్రై ఫ్రూట్స్ వరకు తీసి తినేసాను. ఓకే, అంతవరకు బాయ్ బాయ్.